హాయ్ అండి. ఇవాళ నేను చపాతీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్‌గా కలుపుతారు కదా! దానివల్ల ఏందంటే చపాతీలు చాలా గట్టిగా వస్తాయన్నమాట. అందుకని చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోండి. ఎందుకంటే 1 అవర్ అలా నానిందనుకోండి చాలా స్మూత్‌గా అవుతదన్నమాట పిండి అనేది. నేనైతే ముందు కలిపి పెట్టుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత పిండి చూసారు కదా! చాలా స్మూత్‌గా అయింది. చాలా బావుంటది. గట్టిగా ఉంటేనే చపాతీలు చాలా మంచిగా వస్తాయన్నమాట. అలాగే ఇప్పుడు చపాతీకి కావాల్సినంత ముద్దగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం పిండి పడుతది. పొడి పిండి కూడా ఎక్కువ పట్టదనమాట. కొంచెం సాఫ్ట్‌గా నేను చపాతీ పిండి ఒత్తుకున్న తర్వాత కోన్ ఆకారంలాగా కొంచెం మధ్యలో నూనె పెట్టేసి ఇట్లా మళ్ళీ చపాతీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈవెన్‌గా చేసుకోండి. మధ్యలో సన్నమైతే చేయకండి. అయితే కాల్చేటప్పుడు కూడా మంట ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోండి. అప్పుడే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. 2 డేస్ అయినా సరే అస్సలు గట్టిపడవనమాట. హై ఫ్లేమ్‌లో పెట్టి కాలవాలి. చూసారు కదా! చల్లారిన తర్వాత కూడా ఎంత మెత్తగా ఉన్నాయో. ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా వస్తాయన్నమాట.